हाई फ्रेंड्स एप्टिट्यूड टॉक्स यूट्यूब चैनल की स्वागतम सुस्वागतम। सो चाला मंदी स्टूडेंट्स कॉंपिटिटिव एग्जाम्स की प्रिपेर अवुतुन्नारू। कॉंपिटिटिव एग्जाम्स की प्रिपेर अయ్యేటప్పుడు మీరు ప్రతి కాంపిటిటివ్ ఎగ్జామ్ లో మ్యాథ్స్ అనేది కామన్ సిలబస్ గా ఉంటుంది। సో ఎప్పుడైతే మీరు మ్యాథ్స్ అనే పదం వినగానే మనకు ఒక ఫోబియా క్రియేట్ అయిపోయింది, మ్యాథ్స్ చాలా డిఫికల్టీగా ఉంటుంది। ఇంకొకటి కరోనా టైంలో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఎటువంటి ప్రిపరేషన్ చేయకుండా మ్యాథ్స్ కూడా ప్రిపరేషన్ అవ్వకుండా ఎగ్జామ్ పాస్ అయ్యారు। సో ఎగ్జామ్ రాయకుండా కూడా చాలామందికి సర్టిఫికేషన్ వచ్చింది। దాని తర్వాత మళ్ళీ మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఇంకొక మళ్ళీ ఫోబియా క్రియేట్ అయిపోయింది, భయం అనేది క్రియేట్ అయిపోయింది। సో మ్యాథ్స్ రాని వాళ్ళు కూడా మ్యాథ్స్ని ఎలా స్ట్రాంగ్ చేయాలి, మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు మ్యాథ్స్ని మనం కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో ఎలా స్ట్రాంగ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను। సో అవి చెప్పే ముందు మన యూట్యూబ్ ఛానల్లో 60 డేస్ మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను। ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్ అనేది రైల్వే ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఇది। ఈ సిరీస్లో నేను బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, ఏ క్వశ్చన్స్ మీరు షార్ట్ ట్రిక్స్ అప్లై చేయాలి, ఏ క్వశ్చన్స్ మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను। ఎగ్జామ్కి ముందు ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్ అనేది కంప్లీట్ చేయండి, డెఫినెట్గా మ్యాథ్స్లో మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది। నెక్స్ట్ ఏదైతే క్లాస్ నేను చెప్తున్నానో ఆ క్లాస్కి సంబంధించిన క్లాస్ నోట్స్ నేను యాప్టిట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో నేను అప్లోడ్ చేస్తున్నాను। ఫస్ట్ మీరు ఏం చేయాలి, వీడియో చూడండి, తర్వాత ఏం చేయాలి, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ ఆ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి। ఈ ప్రొసీజర్ ఫాలో అయితే డెఫినెట్గా మ్యాథ్స్లో మీకు మంచి స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది। ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మ్యాథ్స్ అంటే భయపడేవాళ్ళు, మ్యాథ్స్ రాని వాళ్ళు మ్యాథ్స్ని మనం స్ట్రాంగ్ ఎలా చేయాలి, కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో మ్యాథ్స్లో మంచి స్కోర్ అనేది ఎలా తెచ్చుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు మొత్తం వీడియో కంప్లీట్ చేయండి। ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఏ ఎగ్జామ్ రాసినా సరే, కాంపిటిటివ్ ఎగ్జామ్లో మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే ఫస్ట్ మీరు ఏం తెలుసుకోవాలంటే సిలబస్ తెలుసుకోండి। మ్యాథ్స్ అంటే ఇంటర్మీడియట్ మ్యాథ్స్, కాంపిటేటివ్ మ్యాథ్స్ మొత్తం డిఫరెంట్। అదే ఫస్ట్ భయం ఏంటంటే అసలు సిలబస్ తెలియకుండానే మ్యాథ్స్ అనే పదం రాగానే ముందు చాలా డిఫికల్ట్గా ఉంటుంది అని ఫిక్స్ అయిపోతారు। అలా కాదు, ఫస్ట్ మీరు ఏం చేయాలి, సిలబస్ మీరు ఏదైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ తీయండి। నెక్స్ట్ ఆ ఎగ్జామ్ యొక్క లెవెల్ ఎలా ఉంటుందో అది కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి। ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఏ ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్ యొక్క కంప్లీట్ సిలబస్ తెలుసుకోండి। నెక్స్ట్ మీరు ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నారో ఆ ఎగ్జామ్ పేపర్ లెవెల్ ఎలా ఉంటుందో అది కూడా మనకు క్లియర్గా తెలియాలి। నెక్స్ట్ మనం ఎగ్జామ్ యొక్క పేపర్ లెవెల్ ఎలా తెలుస్తుంది అంటే ఒక 5 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకోండి। ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకున్న తర్వాత ఆ క్వశ్చన్స్ మొత్తం 1-2 సార్లు చూడండి। ఆ 1-2 సార్లు చూస్తే మీకు ఆ లెవెల్ అనేది, ఆ ఎగ్జామ్ యొక్క లెవెల్ అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది। నెక్స్ట్ మ్యాథ్స్లో మన లెవెల్ ఎలా ఉంది, మనం ఎంతవరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలము అది కూడా మీకు ప్రిపరేషన్ ముందే తెలియాలి। అది ఎలా తెలుస్తుందంటే సేమ్ 5 మాక్ టెస్ట్ తీసుకోండి, అది కూడా ఏంది ప్రీవియస్లో అడిగిన మాక్ టెస్టే తీసుకోండి। ఒక 5 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని 1 అవర్ టైం కేటాయించి మీరేం చేస్తారంటే టైమర్ పెట్టేసి ఒక్కొక్క మాక్ టెస్ట్ రాయండి। అంటే 1 అవర్ అంటే 60 మినిట్స్లో ఒక 25 క్వశ్చన్స్ తీసుకోండి। 60 మినిట్స్లో 25 క్వశ్చన్స్ చేయగలుగుతున్నారా? అట్లీస్ట్ మీరు 10 to 12 క్వశ్చన్స్ చేయగలిగితే మీ మ్యాథ్స్ ఓకే బాగానే ఉన్నట్టు। మీరు కొంచెం ఫ్యాకల్టీ సపోర్ట్ తీసుకుంటే హ్యాపీగా మీకు మ్యాథ్స్లో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు। మీరు మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఓన్లీ 2 to 3 క్వశ్చన్స్ చేయగలుగుతున్నారు అంటే మీకు డిసైడ్ అయిపోయింది మీరు మ్యాథ్స్లో చాలా వీక్గా ఉన్నారు, మీరు స్ట్రాంగ్ కావాలంటే చాలా మంచి హార్డ్ వర్క్ చేయాల్సిందే। మ్యాథ్స్ మీరు సిలబస్ తీసుకుంటే అందులో 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట। ఒకటి అర్థమెటిక్, నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్। అర్థమెటిక్ ప్రిపరేషన్ డిఫరెంట్గా ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ప్రిపరేషను డిఫరెంట్గా ఉంటుంది। మన అర్థమెటిక్లో మనం స్ట్రాంగ్ ఉండాలంటే ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయాలి। అర్థమెటిక్లో చాలా మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్స్ అనేవి మీరు కంప్లీట్గా రావాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి। అది మీరు అడ్వాన్స్డ్ మ్యాథ్స్ తీసుకుంటే అందులో నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట, ఆ నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయాలి। ఒకటేమో అర్థమెటిక్ నేర్చుకోవాలంటే ఏమో కంప్లీట్ కాన్సెప్ట్ బాగా ప్రాక్టీస్ చేయాలి, అడ్వాన్స్డ్ మ్యాథ్స్లో మీరు బాగా స్ట్రాంగ్ అవ్వాలంటే మీరు కంప్లీట్ ఫార్ములాస్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయాలి। ఇప్పుడు అర్థమెటిక్ మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, అడ్వాన్స్డ్ మ్యాథ్స్ మన ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి? ఫస్ట్ అర్థమెటిక్లో మీరు ఏం చేస్తారు, కంప్లీట్ సిలబస్ నోట్ చేయండి। అందులో కూడా ఎలా పడితే అలా ఏ టాపిక్ అంటే ఆ టాపిక్ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయకూడదు, అందులో కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట। ఫస్ట్ ఏం చేయాలి, సింప్లిఫికేషన్స్, నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్, ఈ 3 టాపిక్స్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి। ఏంటి సింప్లిఫికేషన్స్, నెంబర్ సిస్టమ్స్,
ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఈ 3 టాపిక్స్ మీరు ఏ ఎగ్జామ్ అనేది తీసుకోండి 10% క్వశ్చన్స్ అనేవి ఈ 3 టాపిక్స్ నుంచే వస్తాయి. సో దీనివల్ల మనకి ఏంటంటే అసలు నెంబర్స్ అంటే ఏంది, ఆ నెంబర్స్తో మనం ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయొచ్చు అనే క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ మనం అర్థమెటిక్లో స్ట్రాంగ్ అవ్వాలి అంటే 2 టాపిక్స్ ఉన్నాయి. ఈ 2 టాపిక్స్ని హార్ట్ ఆఫ్ ది అర్థమెటిక్ అంటారు. ఒకటి రేషియో ప్రపోర్షన్స్, ఇంకొకటి పర్సంటేజ్. చాలామంది స్టూడెంట్స్ ఈ 2 టాపిక్స్ చాలా ఈజీ కదా అని వదిలేస్తారు. మన ఇక్కడ ఈజీ ఇన్ ద సెన్స్ మనం ఏం చేయాలంటే అన్ని మోడల్స్ చేయగలుగుతున్నామా లేదా, తక్కువ క్వశ్చన్స్ వచ్చినా పర్లేదు, బట్ మనం ఏం చేయాలి, రేషియో ప్రపోర్షన్స్ టాపిక్ మొత్తం కంప్లీట్గా నేర్చుకోవాలి. అలాగే పర్సంటేజెస్లో ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో అన్ని మోడల్స్ మీరు కంప్లీట్గా నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ 2 టాపిక్స్ కానీ మీరు కంప్లీట్ చేయగలిగితే దీనికి లింకేజ్ టాపిక్స్ చాలా ఉంటాయి. మీరు పర్సంటేజ్ నేర్చుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే రేషియో ప్రపోర్షన్స్ టాపిక్ నేర్చుకుంటే రేషియో ప్రపోర్షన్స్, ఏజెస్, పార్ట్నర్షిప్, ఈ 3 టాపిక్స్ క్లియర్గా అర్థమవుతుంది. పర్సంటేజెస్, రేషియో ప్రపోర్షన్స్ ఈ 2 టాపిక్స్ ఇంకా బాగా నేర్చుకుంటే మీకు మిక్చర్ అండ్ ఎలిగేషన్ కాన్సెప్ట్ అనేది చాలా బాగా అర్థమవుతుంది. అంటే ఒక టాపిక్కి ఇంకొక టాపిక్కి లింకేజ్ అయ్యి ఉందన్నమాట. సో ఇలా మనం అర్థమెటిక్ అనేది క్లియర్గా నేర్చుకోవాలి. సో అడ్వాన్స్డ్ మ్యాథ్స్కి వచ్చేసరికి అనేది మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి, అందులో నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. సో నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ అనేవి మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో మీరు అంత యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ప్రిపరేషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మన ప్రిపరేషన్ అనేది కంప్లీట్ ఫ్రమ్ బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి. అంతేగాని స్టార్టింగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయకూడదు. మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలి. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ మనం కవర్ చేయాలి. నెక్స్ట్ అర్థమెటిక్లో మీరు బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు ఒకటి బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేయడానికి ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలి, షార్ట్ కట్స్ డిఫికల్టీ క్వశ్చన్స్కి అండ్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్లో ఫార్ములాస్కి ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. ఓకే, ఏంటి ఇంకో నోట్స్ దేనికోసం, షార్ట్ కట్స్ కోసం, డిఫికల్టీ క్వశ్చన్స్ అలాగే ఫార్ములాస్, ఈ 3 కవర్ అయ్యే విధంగా సపరేట్ నోట్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ మీరు రివైజ్ చేసేటప్పుడు ఈ 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్ములాస్, షార్ట్ కట్స్ అలాగే హార్డ్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి మీరు రివైజ్ చేశారనుకో తక్కువ టైంలో అన్ని మోడల్స్ మీరు క్లియర్గా రివైజ్ చేయొచ్చు. నెక్స్ట్ మన ప్రిపరేషన్ కూడా కరెక్ట్ స్ట్రాటజీలో ఉండాలి. ఎలా ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టాపిక్ తీసుకున్నారు అనుకోండి, పర్సంటేజెస్ ఒక టాపిక్ తీసుకున్నారు. ఈరోజు మీరు ఆన్లైన్ ద్వారా చదువుతున్నారు, లేదా యూట్యూబ్ ద్వారా చదువుతున్నారో, లేదా ఆఫ్లైన్ క్లాసెస్లో వింటున్నారో అది మీ చాయిస్. ఇది ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఒక క్లాస్ విన్న తర్వాత క్లాస్ విన్న ఇమ్మీడియట్గా ఒక 10 మినిట్స్లో ఆ టాపిక్ మొత్తం ఒకసారి రివైజ్ చేయండి. క్లాస్ విన్న వెంటనే 10 మినిట్స్లో మీరు ఏవైతే విన్నారో మొత్తం ఆ 10 మినిట్స్లో రివైజ్ చేయండి. నెక్స్ట్ నిద్రపోయే ముందు మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. నెక్స్ట్ డే మళ్ళీ మీరు క్లాస్కి వెళ్ళే ముందు ఒక 10 మినిట్స్ మళ్ళీ రివైజ్ చేయండి. అంటే మన రివిజన్ అనేది 3 టైమ్స్ ఉండాలి. ఇమీడియట్ క్లాస్ అయిపోయిన వెంటనే 10 మినిట్స్ రివైజ్ చేయాలి, అలాగే నిద్రపోయే ముందు ఒక 10 మినిట్స్ రివైజ్ చేయాలి, నెక్స్ట్ డే మీరు క్లాస్కి వెళ్ళే ముందు మళ్ళీ 10 మినిట్స్ రివైజ్ చేయాలి. ఇలా మీరు మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తే ఏమవుతుంది, ఆ టాపిక్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతారనమాట. మీరు ఇంకా ఏ మోడల్ క్వశ్చన్స్ అడిగినా సరే చాలా ఈజీగా తక్కువ టైంలో క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ అనేది క్లియర్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మనం ఏం చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సేమ్ టాపిక్ మీద మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా ప్రాక్టీస్ చేయాలి. ఒకటి బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, బేసిక్ కాన్సెప్ట్ ఆ టాపిక్ క్లియర్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ టాపిక్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ ప్రీవియస్ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ను మీరు రివైజ్ చేయాలి. అంతేగాని కొత్తగా టాపిక్ స్టార్ట్ చేశాను ఇంకా ప్రీవియస్ టాపిక్ మర్చిపోకూడదు. ఏదో ఒక టైంలో ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా సరే ఏం చేయాలి, రివైజ్ చేయాలి. మీరు మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేశారనుకోండి, ఎవ్రీడే రివైజ్ చేయడానికి జస్ట్ ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. ఎందుకంటే రివిజన్ టైం చేసే ప్రాసెస్లో మీకు ఏ మోడల్ డిఫికల్టీగా ఉంది, ఏ మోడల్ ఈజీగా ఉందో క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ రివైజ్ చేసేటప్పుడు ఏమవుతుంది, డిఫికల్టీ ఏదైతే అనిపిస్తుందో అది మాత్రమే రివైజ్ చేస్తారు. నెక్స్ట్ మనం 50% సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఆల్టర్నేట్ డేసెస్లో మాక్ టెస్ట్ రాయాలి. ఓకే, ఆల్టర్నేట్ డేస్ అంటే 2 డేస్కి ఒకసారి ఒక మాక్ టెస్ట్ రాయండి. ఈ మాక్ టెస్ట్ రాయడమే కాకుండా ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఆ మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఏ టాపిక్ మీకు డిఫికల్టీగా ఫీల్ అవుతున్నారో నోట్ చేయండి. నోట్ చేసిన తర్వాత ఒక కంప్లీట్ పేపర్ మొత్తం ఎనాలిసిస్ చేయాలి. ఏ టాపిక్ మీకు వీక్గా అనిపిస్తుంది, ఏ టాపిక్ మీకు స్ట్రాంగ్లో ఉన్నారు, ఏ టాపిక్ అయితే వీక్గా ఉన్నారో మళ్ళీ ఏం చేయాలి, మీరు ఆ టాపిక్ని మళ్ళీ రివైజ్ చేయాలి. నెక్స్ట్ 100% సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇంకేం చేయాలి, ఎవ్రీడే ఒక ఆన్లైన్ మాక్ టెస్ట్ రాయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఆఫ్లైన్ మాక్ టెస్ట్ రాయాలి.
ఆన్లైన్ మాక్ టెస్ట్ ఆన్లైన్లో పర్చేస్ చేసి మాక్ టెస్ట్ రాయండి. ఆఫ్లైన్ మాక్ టెస్ట్ అంటే ఏం చేయాలి, మీరు ఏదో ఒక బుక్ తీసుకోండి, పర్చేస్ చేసుకోండి. అందులో మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ ఉంటాయి అన్నమాట. ఆ పేపర్స్ కూడా ఏం చేయాలి, ఎవ్రీడే టైమర్ సెట్ చేసుకొని ఒక పేపర్ సాల్వ్ చేయండి. మీరు ఓన్లీ పేపర్ సాల్వ్ చేయడమే కాదు, మనం ప్రతిసారి మీరు ఆన్లైన్ ఎగ్జామ్ అన్నా రాయండి, ఆఫ్లైన్ ఎగ్జామ్ అన్నా రాయండి, కంప్లీట్ పేపర్ ఎనాలిసిస్ మన దగ్గర ఉండాలి. ఏ టాపిక్ స్ట్రాంగ్లో ఉన్నాము, ఏ టాపిక్ వీక్గా ఉన్నాము క్లియర్గా తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ ఎనాలిసిస్ అనేది మీకు తెలిసిందో మీరు ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలో కంప్లీట్ ఐడియా వస్తుంది. అదే టాపిక్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి. అన్ని మోడ్యూల్స్ కవర్ అయ్యే విధంగా మనం రివైజ్ చేయాలి. సో ఫైనల్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనం బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేయాలి. ఏదైతే బేసిక్ టాపిక్స్ మీరు నేర్చుకున్నారో దాన్ని మనం ఏం చేయాలి, రివైజ్ చేయాలి. రివైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, మాక్ టెస్ట్ రాయాలి. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో కానీ మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీకు మ్యాథ్స్ అంటే భయం ఉండదు. డెఫినెట్గా మ్యాథ్స్లో మీరు మంచి స్కోర్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. ఇది నా గ్యారంటీ. ఇది చాలామంది స్టూడెంట్స్ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యారు, చాలామంది స్టూడెంట్స్ ఈ ప్రాసెస్ ఫాలో అయ్యే జాబ్ తెచ్చుకున్నారు. మీరు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయితే డెఫినెట్గా మ్యాథ్స్ అంటే భయం పోతుంది, మ్యాథ్స్లో మంచి స్కోరింగ్ వస్తుంది. మ్యాథ్స్లో కానీ మీకు మంచి స్కోరింగ్ వస్తే డెఫినెట్గా జాబ్ ఈజీగా వస్తుంది. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ వారికి షేర్ చేయండి. తద్వారా వాళ్ళకి ఏంటంటే కరెక్ట్ కంటెంట్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి దొరుకుతుంది. మనకి టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఆ టైంని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే ప్రాపర్ కంటెంట్ మనకు దొరకాలి. సో ఆ ప్రాపర్ కంటెంట్ అనేది కంప్లీట్గా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.